హాయ్ ప్రీవియస్ వీడియోలో మనం పబ్సబ్ గురించి ఇంట్రడక్షన్ అనేది చూసాము. అలాగే పబ్సబ్లో మనం ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ లైక్ అన్రిలేటెడ్ కాంపోనెంట్స్కి కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామని చూసాము, రైట్? అంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్లో మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైనా మెసేజ్ టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇంకో కింద కాంపోనెంట్లోకి మనకు డేటా అనేది పాస్ అవుతుంది. సో లెట్స్ డూ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. సో ఇక్కడ మనకి పబ్లిషర్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్లో ఒక డేటా టేబుల్ తీసుకున్నాము. ఓకే, ఆల్రెడీ మనం డేటా టేబుల్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూసాము. ఓకే, లుకప్ వాల్యూ ఎలా గెట్ చేసుకోవాలి, యూఆర్ఎల్ మనం ఎలా పాస్ చేయాలి, అలాగే డేట్ డిఫరెంట్ సినారియోస్ సాల్వ్ చేసాము మనం డేటా టేబుల్లో. సో ఇప్పుడు ఇక్కడ ఒక సింపుల్ డేటా టేబుల్ ఫ్యూ ఫీల్డ్స్ని డిస్ప్లే చేద్దాం. ఎప్పుడైతే ఆ రోని చెక్ చేస్తామో ఆ రోలో ఉన్న డేటా మొత్తం మనకి కింద కాంపోనెంట్లో కనిపించాలి. సో ఫస్ట్ మనకి పబ్లిషర్ కాంపోనెంట్. ఓకే, ఈ పబ్లిషర్ కాంపోనెంట్లో డేటా టేబుల్ కావాలి. సో లెట్స్ టేక్ LWC డేటా టేబుల్ అండ్ హియర్ వీ డోంట్ నీడ్ చెక్ బాక్స్ హైడ్ చేయొద్దు, ఎందుకంటే మనకు చెక్ బాక్స్ కాలం ఆ పర్టికులర్ కాలంని చెక్ చేస్తేనే కదా మనకి కింద కాంపోనెంట్లోకి డేటా అనేది రావాలి. సో జస్ట్ ఇక్కడ ఒక కాలమ్స్ కావాలి, డేటా లిస్ట్ కావాలి అండ్ రో నంబర్ చూపించాలి. సో ఫస్ట్ కాలమ్స్ని డిఫైన్ చేద్దాం. కాలమ్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లేబుల్ నేమ్ and then field name is name, then label account name, field name is, let's give as of now account dot name. Okay, columns list లో 2 columns ని డిఫైన్ చేసాం. లెట్స్ డిఫైన్ వన్ మోర్, label phone and the field name is phone. ఓకే, ఇక్కడ మనం 3 columns ని డిఫైన్ చేసాము. We'll just arrange it quickly in a proper way. Yeah. Next, డేటా లిస్ట్ కావాలి. సో డేటా లిస్ట్ కావాలంటే మనం ఎపెక్స్ నుంచి డేటాని గెట్ చేసుకోవాలి. ఎపెక్స్లో ఒక కాంటాక్ట్ హ్యాండ్లర్ ఉంది ఆల్రెడీ. ఈ కాంటాక్ట్ హ్యాండ్లర్లో ఐ ఆల్రెడీ హ్యావ్ అ మెథడ్. ఓకే, కొత్తగా ఏం రాయట్లేదు. ఇఫ్ యు ఆర్ న్యూ టు అపెక్స్ ఆర్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే జస్ట్ ఓకే, ఆరా ఎనేబుల్డ్ ఎందుకు పెడతాము మనం అపెక్స్ నుంచి LWCలోకి మన ఈ పర్టికులర్ మెథడ్, ఈ గెట్ కాంటాక్ట్ లిస్ట్ ఎనేబుల్ అవ్వడానికి, అంటే అక్కడ యాక్సెస్ చేసుకోవడానికి ఆరా ఎనేబుల్ అనేది మనం యూజ్ చేస్తాము. దెన్ నార్మల్గా క్వెరీ చేస్తున్నాం మనం ఏవైతే ఫీల్డ్స్ కావాలో అవన్నీ ఫీల్డ్స్ పెట్టేసి వీఆర్ క్వెరీయింగ్ ద డేటా ఫ్రమ్ ద కాంటాక్ట్ ఆబ్జెక్ట్, దెన్ వీఆర్ రిటర్నింగ్ దట్ కాంటాక్ట్ లిస్ట్. సో ఇప్పుడు ఈ గెట్ కాంటాక్ట్ లిస్ట్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇంపోర్ట్ గెట్ కాంటాక్ట్ లిస్ట్ ఫ్రమ్ @salesforce/apex/ మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి, క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఓకే, దెన్ ఇంపరేటివ్ వేలో మనం ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేస్తున్నాం. హ్యాండిల్ గెట్ డేటా. ఓకే, ఈ హ్యాండిల్ గెట్ డేటాలో ఈ కాంటాక్ట్ లిస్ట్ని మనం కాల్ చేస్తున్నాం. ఓకే, డాట్ దెన్ రిజల్ట్ డాట్ క్యాచ్.
error. ఓకే, సో ఇంపరేటివ్ వేలో మనం ఇలా చేస్తాం. అండ్ ఇంపరేటివ్ వేలో మనం ఎప్పుడైతే ఒక కనెక్టెడ్ కాల్ బ్యాక్లో ఆన్ లోడ్ అయిన వెంటనే మనం ఈ ఈ మెథడ్ని కాల్ చేయాలి, హ్యాండిల్ గెట్ డేటా. సో ఇక్కడ మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దీన్ని డేటా లిస్ట్లోకి పాస్ చేయాలి. దిస్ డాట్ డేటా లిస్ట్ ఈక్వల్ టు రిజల్ట్. లెట్స్ సేవ్ ఇట్ అండ్ సీ వెదర్ మనకి డేటా టేబుల్లో డేటా అనేది వస్తుందా రావట్లేదా అని. సో పబ్లిషర్ కాంపోనెంట్లో మనకి ఇప్పుడు ఒక డేటా టేబుల్ రావాలి విత్ 3 కాలమ్స్. ఓకే, నేమ్, అకౌంట్ నేమ్ అండ్ ఫోన్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ మనకు అకౌంట్ నేమ్లో డేటా అనేది రావట్లేదు బికాస్ దిస్ ఇస్ అ లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూని మనం ఎలా గెట్ చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో ఎలా గెట్ చేసుకోవాలి అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్లో కూడా ఎలా గెట్ చేసుకోవాలి అనేది సెపరేట్ వీడియో వీ హ్యావ్ సీన్. లెట్స్ లుక్ హియర్ ఆల్సో. సో ఈ కాంపోనెంట్లో డైరెక్ట్గా ఇలా అకౌంట్ డాట్ నేమ్ అని ఇస్తే రాదు, ఆర్ ఓన్లీ నేమ్ అని ఇచ్చినా కూడా రాదు. జస్ట్ టేక్ అలియాస్ నేమ్ హియర్ సంథింగ్. ఓకే, ఈ అలియాస్ నేమ్ని ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇక్కడ ఇటరేట్ చేయాలి. మ్యాప్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తూ ఒక్కొక్క రోని, ఓకే, టోటల్గా మనకి ఎన్ని రోస్ రిట్రీవ్ అయితే అన్ని రోస్ పైన వీ హ్యావ్ టు యూజ్ అ మ్యాప్ అండ్ రిటర్న్ ద డేటా. ఓకే, స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఏదైతే రోస్ ఉంటాయో ఆ యాక్చువల్ రోస్ని అలాగే ఉంచి దాంట్లోకి అడిషనల్గా వీఆర్ పాసింగ్ ద డేటా. ఓకే, ఈ రో డాట్ అకౌంట్, ఇఫ్ వీ హ్యావ్ దట్ అకౌంట్ ఆబ్జెక్ట్ దెన్ గెట్ రో డాట్ account dot name or else leave it as empty. ఓకే, సో ఒకవేళ ఈ పర్టికులర్ రోలో మనకి ఈ రో ఆబ్జెక్ట్కి డేటా ఉంటే జస్ట్ గెట్ ద నేమ్ ఆఫ్ దట్ అకౌంట్ ఆర్ ఎల్స్ లీవ్ ఇట్ ఎంప్టీ. ఓకే, ఇఫ్ యూ సీ నౌ ఇక్కడ ఎంటీ ఉంది, సో ఇట్ ఈస్ జస్ట్ లీవింగ్ అస్ ఎంటీ. ఎక్కడైతే ఎంటీ లేదో అక్కడ నేమ్ అయితే వచ్చేసింది మనకి. సో డేటా టేబుల్ అయితే డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏంటి, మనం ఎప్పుడైతే ఇలా రో సెలెక్ట్ చేసుకుంటామో హ్యాండిల్ రో సెలెక్షన్ అని బై డిఫాల్ట్గా మనకి డేటా టేబుల్లో ఉంటుంది, రైట్. ఇక్కడ విల్ గివ్ ఆన్ రో సెలెక్షన్. ఈ ఈవెంట్ ఫైర్ అయినప్పుడు మనం ఒక మెథడ్ని కాల్ చేస్తాం, హ్యాండిల్ row selection. So just we'll define this handle row selection event and ikkada we'll take a one more variable, selected rows from publisher component. Okay, ee component lo manam ila pass chestunam. Okay, this dot selected row from publisher component is equals to event dot detail dot selected rows. సో మనకి ఈ ఆన్ రో సెలెక్షన్ ఏదైతే ఈవెంట్ ట్రిగర్ అవుతుందో ఫైర్ అవుతుందో అప్పుడు మనకి దాంట్లో ఈ సెలెక్టెడ్ రోస్ డిఫాల్ట్ ఉంటుంది మనకి. ఓకే, ఈ సెలెక్టెడ్ రోస్ నుంచి మనం ఏ పర్టికులర్ రోని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ రో యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి ఈ సెలెక్టెడ్ రోస్లో స్టోర్ అవుతుంది. దెన్ ఈ కంప్లీట్ డేటాని మనం ఈ దిస్ డాట్ సెలెక్టెడ్ రో దీంట్లోకి స్టోర్ చేస్తున్నాం. లెట్స్ సీ వెదర్ మనకి కన్సోల్లో ఏదైతే రో సెలెక్ట్ చేస్తున్నామో వెదర్ వీఆర్ ఏబుల్ టు సీ దట్ రో ఆర్ నాట్. Let's save it. ఓకే, ఇప్పుడు కన్సోల్ అబ్జర్వ్ చేయండి. ఒక రో సెలెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ లుక్ హియర్ ఐడి నేమ్ ఇదంతా డేటా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది ఈ రో సెలెక్ట్ అవ్వగానే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లోకి ఈ డేటా అనేది రావాలి. లెట్స్ డూ దాట్. సో ఇక్కడ హ్యాండిల్ రో సెలెక్షన్, ఈ రో సెలెక్షన్ అవ్వగానే మనకు ఒక ఈవెంట్ ఫైర్ అవ్వాలి. ఓకే, PUBSUB
డాట్ ఫైర్ ఈవెంట్. ఈ ఫైర్ ఈవెంట్లో మనం 3 పారామీటర్స్ తీసుకుంటాము. ఫస్ట్ పేజ్ రిఫరెన్స్, దిస్ డాట్ పేజ్ రిఫరెన్స్ కామా, నెక్స్ట్ ఏంటి ఈవెంట్ నేమ్, సెలెక్టెడ్ రో ఈవెంట్, ఎనీథింగ్ వీ కెన్ గివ్ హియర్, అండ్ పేలోడ్. పేలోడ్లో మనం ఏదైతే డేటాని పాస్ చేయాలనుకుంటున్నామో దాట్ విల్ సెండ్. ఓకే, ఇక్కడ మనం ఎన్ని రోస్ సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ వీఆర్ పాసింగ్ హియర్. ఓకే, ఈ సెలెక్టెడ్ రో పబ్లిషర్ కాంపోనెంట్లో ఏదైతే సెలెక్టెడ్ రోస్ ఉంటాయో ఇందులోకి స్టోర్ చేసుకుంటున్నాం ఈ వేరియబుల్లోకి. ఈ డేటాని వీఆర్ పాసింగ్. ఓకే, వీఆర్ ఫైరింగ్ దట్ ఈవెంట్. అండ్ నౌ ఇన్ సబ్స్క్రైబర్ కాంపోనెంట్ ఆ డేటాని హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిల్ చేయాలి అంటే మనం వీ కెన్ గివ్ ఒక కాంపోనెంట్లో వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ కనెక్టెడ్ కాల్ బ్యాక్స్, రైట్? సో ఇంకొక కనెక్టెడ్ కాల్ బ్యాక్ తీసుకొని PUBSUB డాట్ రిజిస్టర్ లిజనర్. ఈ రిజిస్టర్ లిజనర్లో వీఆర్ పాసింగ్ ద ఈవెంట్ నేమ్. సో ఈవెంట్ నేమ్ ఏంటి ఇక్కడ? సెలెక్టెడ్ రో ఈవెంట్. ఓకే, అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ దిస్ డాట్ హ్యాండిల్ row selection event. Okay, and then we are passing this on handle row selection event. ఎప్పుడైతే ఈ ఈవెంట్ ఫైర్ అవుతుందో మనం ఆ ఈవెంట్ని హ్యాండిల్ చేయాలి. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ని వీఆర్ డిఫైనింగ్ ఇట్. అండ్ లెట్స్ టేక్ సెలెక్టెడ్ రో ఇన్ సబ్స్క్రైబర్. ఇక్కడ ఒక వేరియబుల్ని తీసుకున్నాము. ఈ వేరియబుల్కి ఇనిషియల్గా డేటాని ఎంటీలో పెడుతున్నాం. దెన్ దిస్ డాట్ సెలెక్టెడ్ రోస్ సబ్స్క్రైబర్ ఈవెంట్లోకి, సారీ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెంట్ మనం ఏదైతే పేలోడ్లో పాస్ చేస్తున్నామో డేటాని, ఆ డేటాని వీఆర్ అసైనింగ్ ఇట్ టు దిస్, ఈ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో ఒక వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం. If you want, we can put a console here, console.log, and then this dot selected row subscriber component. So ఈ సబ్స్క్రైబర్ కాంపోనెంట్ లో సెలెక్టెడ్ రోస్ మనకు వచ్చినాయా లేవా అని we can verify. అండ్ యూఐలో కనిపించాలి అంటే మనకి సబ్స్క్రైబర్ కాంపోనెంట్ లో ఫస్ట్ ఎన్ని, ఒక 1 సెలెక్ట్ చేసుకుంటే 1 వస్తున్నాయా 2 వస్తున్నాయా విల్ సీ. దెన్ యూఐలో ఎలా చూపించాలో విల్ అండర్స్టాండ్ దట్. ఓకే, సీ హియర్ ఫస్ట్ ఒక రోని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ పబ్లిష్ కాంపోనెంట్లో ఇట్ ఈస్ ఫైరింగ్ ఫ్రమ్ పబ్లిష్ కాంపోనెంట్, అండ్ దెన్ ఇట్ ఈస్ ఇన్ అ సబ్స్క్రైబర్ కాంపోనెంట్. అండ్ సెకండ్ తీసుకున్నాం ఇప్పుడు 2. ఓకే, 2 రికార్డ్స్ 2 రోస్ మనకి పబ్లిషర్ కాంపోనెంట్ నుంచి, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సబ్స్క్రైబర్ కాంపోనెంట్. బట్ ఇక్కడ మనకి ఇక్కడ అవ్వట్లేదు, యూఐలో కనిపించట్లేదు. ఒక్క రికార్డ్ సెండ్ చేసామనుకోండి ఇట్ ఈస్ ఈజీ టు షో. బట్ మల్టిపుల్ రికార్డ్స్ని చూపించాలి అంటే వీ హ్యావ్ టు ఇటరేట్ ఓవర్ ద డేటా, కంప్లీట్ డేటా. సో ఇక్కడ మనకి పబ్లిషర్ సబ్స్క్రైబర్ కాంపోనెంట్లో ఈ సెలెక్టెడ్ రో సబ్స్క్రైబర్ ఉంది కదా, ఇది అరే ఫార్మాట్లో ఉంది. ఈ అరే ఫార్మాట్లో ఉన్న డేటాని వీ హ్యావ్ టు ఇటరేట్. ఓకే, టెంప్లెట్ యూజ్ చేసి ఫర్ ఈచ్. ఓకే, ఈ ఫర్ ఈచ్లో మనం అరేని పాస్ చేస్తున్నాం. సో మన దగ్గర ఉన్న అరేలో ఉన్న ఇది సెలెక్టెడ్ రో సబ్స్క్రైబర్. ఈ పర్టికులర్ అరేలో మనకి ఎన్ని రోస్ సెలెక్ట్ చేసుకుంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఈచ్, ఫర్ ఐటమ్, ఒక్కొక్క రో. ఓకే, దెన్ లెట్స్ టేక్ అ p tag. కీ వచ్చేసి ఓకే, ఇక్కడ విల్ గివ్ నేమ్ యాజ్ row dot name, and then ఇంకొక p tag లో will give account name. ఓకే, ఇక్కడ నుంచి row dot account dot name ఇవ్వకుండా we have to give this API name, alias name ఏదైతే పెట్టుకున్నామో
we'll give that. Next, p tag phone, row dot phone. Let's see whether manam data ni UI lo are we able to show or not. ఇక్కడ టెంప్లెట్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలి. Key attribute, okay, it should be enough for expression type. Elements with address have a unique computed value. Okay, let's take a div component. Okay, it is saved. Let's refresh this. ఇప్పటి వరకు ఓన్లీ కన్సోల్ లో వచ్చింది. నౌ we have to get the data in the subscriber component. See here, name వచ్చింది, account name phone, and account name phone ఇక్కడ లేదు కాబట్టి we didn't get that. సెకండ్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ హియర్ ఈవెన్ దో మనకి ఇక్కడ బర్లింగ్టన్ టెక్స్టైల్స్ ఉంది కానీ మనకి ఇక్కడ it's got, we got here. Let's select another record. Okay, we got the data. So this is like జనరల్ గా PUBSUB అంటే జస్ట్ ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ బాక్స్ తీసేసుకొని ఎవ్రీవన్ విల్ గెట్ ఇన్ ద సేమ్ వే. ఓకే, ఇక్కడ డేటా పాస్ చేస్తే ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే యూ విల్ గెట్ దట్ మెసేజ్ హియర్ అని చెప్పేసి దే విల్ ఎక్స్ప్లెయిన్. బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ రైట్. ఇన్ అడ్వాన్స్ గా కూడా వీ హ్యావ్ టు సాల్వ్ అండ్ థింక్. సో మనం ఆల్రెడీ డేటా టేబుల్ గురించి తెలుసుకున్నాము. అండ్ డేటా టేబుల్లో అకౌంట్ నేమ్ ఎలా, లుకప్ వాల్యూని ఎలా గెట్ చేసుకోవాలో మనకు తెలుసు. హ్యాండిల్ రో సెలెక్షన్ కూడా తెలుసు. అండ్ జస్ట్ మనకి ఇప్పుడు ఈవెంట్ కమ్యూనికేషనే కదా, జస్ట్ ఒక ఈవెంట్ని ఇక్కడ నుంచి ఫైర్ చేయాలి, దాన్ని ఇక్కడ హ్యాండిల్ చేయాలి, రైట్? సో అలా వి సాల్వ్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్, విల్ ట్రై టు సాల్వ్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ PUBSUB కాంపోనెంట్. నెక్స్ట్ వీడియోలో మనం లైట్నింగ్ మెసేజ్ సర్వీస్ గురించి తెలుసుకుందాము. Thank you.